వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. ఈరోజు ప్రముఖ దినపత్రికలలో వచ్చిన ముఖ్యాంశాలు మీ ముందుకు తెస్తున్నాము విరూపాక్షి న్యూస్ ఛానల్ తరపున. సాక్షిలో బీమా ఎగ్గొట్టావు, పరిహారం కట్టుబాబు, రైతులకు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో పరిహారం అందించాలని వైఎస్ఆర్సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్పై డర్టీ ప్రచారం. కలెక్టరేట్ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం. ఈ నెల 7వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ అల్టిమేటం. 3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించని సర్కారు. 10 నెలల్లో 26 సార్లు లేఖలు రాసినా స్పందించని ప్రభుత్వం. దీంతో సమ్మెకు సిద్ధమైన ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు. బాబు విద్యుత్ బాధుడు ఆపండి. అమలాపురంలో ఆక్వా రైతుల భారీ బైక్ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఉగాదికి అటు ఇటుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం. భూభారతితో పాటు భూ విలువల పెంపు. ముస్లిం రిజర్వేషన్పై అట్టుడికిన పార్లమెంటు. లైంగిక దాడికి యత్నం, ట్రైన్లో నుంచి దూకిన యువతి. డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్. ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకాలు, కార్మికుల వెలికితీత ఈ విధానంలోనే. టీఎంబీ పద్ధతికి స్వస్తి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు. ముస్లిం రిజర్వేషన్లపై అట్టుడికిన పార్లమెంటు. ఉగాదికి అటు ఇటుగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం. 4 లేక 5 అన్నదానిపై కొరవడిన స్పష్టత. తోటాకు అసెంబ్లీ ఆమోదంతో అవయదానాలు మార్పిళ్లకు మార్గం సుగమం. రాష్ట్రంలో అవయవదానం మార్పిడిపై పెరుగుతున్న అవగాహన. కళ్ళతో పాటు గుండె, మూత్రపిండాలు తదితర ఆర్గాన్ల మార్పిడి. 2013 నుంచి ఇప్పటి వరకు 6,000 మందికి శస్త్రచికిత్సలు. 2020 నుంచి ఇప్పటి వరకు 3,205 మందికి పునర్జన్మ. రాష్ట్రంలో జీవన్ దాన్ ద్వారా అవయవ మార్పిడి ప్రక్రియ. అవయవ దానంలో అత్యధికం మహిళలే.